ఎన్నో యాత్రలు, ఎన్నెన్నో యాత్రా స్థలాలు, దేశ విదేశాల పర్యటన స్థలాలు, వీటితో పాటు గుర్తుకు వచ్చే పేరు భాస్కర్ ట్రావెల్స్. 11 ఏళ్ల ప్రయాణం అత్యద్భుతం. వేల మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అన్నట్లు మీ ప్రయాణానికి మా భాస్కర్ ట్రావెల్స్ మొదటి అడుగు కావడం సంతోషం. ఏ చోట విన్నా, ఏ నోట విన్నా ఒకటే మాట, భాస్కర్ ట్రావెల్స్. ఆల్ ట్రావెల్ సర్వీసెస్ అండర్ వన్ రూఫ్. భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్, పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు మండలంలోని మైసనగూడెంలో నూతనంగా నిర్మాణం చేసిన సొసైటీ గోడౌన్ను ప్రారంభించి శ్రీనివాసపురం గ్రామంలో పలు సీసీ రోడ్లు కూడా ప్రారంభించారు. అనంతరం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమం, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్పై బహిరంగ సభలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యే చిరి బాలరాజు మాట్లాడారు. ఆ తర్వాత జంగారెడ్డిగూడెంలోని పొగాకు వేల కేంద్రంలో పొగాకు కొనుగోలును ఎంపీ పరిశీలించి పొగాకు రైతులతో ఎంపీ మాట్లాడారు. పొగాకు బోర్డులో జరుగుతున్న ఆక్షన్ను పరిశీలించడం జరిగింది. గురువారం 292 రూపాయలు రేటు నడుస్తోందని, తక్కువ క్వాలిటీ పొగాకు మాత్రం రేటు తక్కువ పడుతుంది. దాని గురించి కూడా పొగాకు బోర్డుకి సంబంధించిన వారితో మాట్లాడడం జరుగుతోందన్నారు. ప్రతి ఏటా 20% నుండి 30% ఆక్షన్ జరిగిన తర్వాత ధర పెరగడం జరుగుతుందన్నారు. కానీ ఈ సంవత్సరం ఇప్పటికీ 20% కొనుగోలు మాత్రమే జరిగిందని, ఇంకా 60,000 మిలియన్ల టన్నులు పొగాకు కొనవలసి ఉందన్నారు. మున్ముందుకు ఇంకా రేటు పెరుగుతుందని రైతులెవరూ అధైర్యపడవద్దన్నారు. కేంద్ర వడ్డీ లేకుండా 50,000 రూపాయల రుణాలు అందజేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకుని 10 రూపాయల రేటు పెంచడం కూడా జరిగిందన్నారు. రేట్లు ఇవన్నీ కూడా నేను మాట్లాడడానికి ఇవాళ ఇక్కడ రాలేదు. నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది ఎందుకంటే రైతులు మళ్ళీ సంతోషంగా ఉన్నారా లేదా ఒకసారి చూసి అబ్జర్వేషన్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ టొబాకో కూడా రాజకీయం అయిపోయింది. ఇవాళ టొబాకోని పట్టుకొని రాజకీయం జరిగే రోజులకి ఇవాళ మనం తీసుకొని వచ్చుకున్నాం. ఇవాళ బోర్డు చేసుకున్నారు. బోర్డులో ఇవాళ రైతులకి అందరికీ కూడా స్కీమ్లు కూడా వచ్చేట్లు పెట్టుకున్నారు. అన్ని మంచి సిస్టంగా పోతుంది. పోయినసారి కూడా టొబాకో ఆల్మోస్ట్ 20%, 25% అమ్మేటప్పటికెల్లా మంచి రేటు వస్తూ ఉన్నింది. ఇవాళ స్టార్ట్ అయిన రోజు నుంచే రేటు ఎప్పుడు కూడా టొబాకో బోర్డులో ఎప్పుడు అంతైనా సడన్ గా ఒకటే రోజు రేట్ వచ్చిన రోజు ఏది రోజు లేదు. స్లోగా టొబాకో అమ్మే కొద్ది రేట్ వస్తూ ఉంది. ఇవాళ నేను ఇప్పుడే ఆక్షన్లో చూస్తూ ఉంటే 292 రూపాయలు వస్తూ ఉన్నింది. లో గ్రేడ్కి కూడా కొంచెం రేట్ తక్కువ వస్తుంది. అది కూడా కంపెనీస్తో మాట్లాడి అది కూడా వచ్చేట్లు చేద్దాం. అంటే వాళ్ళు అడగడంలో తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు అడిగేది వాళ్ళ గ్రామాలలో ఎట్లా బాగుపడాలి, బాగుపడితే మన గ్రామాలలో మనము ఇవాళ మంచిగా చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటాం అనేది వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళ ఇది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే అందరు కూడా డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచించేటోళ్ళే నాకు ఇవాళ కనబడుతున్నాము. అలాగే మీరందరూ కూడా డెవలప్మెంట్ అవ్వాలనే మీరందరూ ఒక కూటమికి గెలిపించారు. అదే రకంగా ఇవాళ కూటమి పనిచేస్తుంది. ఇవాళ కూటమిలో మనం అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేం. ఎందుకంటే ఎన్నో ఆశలు కూటమి పార్టీ మీద. మామూలుగా ఇన్ని ఆశలు ఏ గవర్నమెంట్ మీద ఉండవేమో, అన్ని ఆశలు మన కూటమి పార్టీ మీద ఉన్నాయి. ఇవాళ 144 సీట్లు గెలిచాము. హై మెజారిటీతో 93% స్ట్రైక్ రేట్తో కొట్టుకున్నాము, గెలిచాము అని మనం అనుకుంటాం. కానీ ప్రజలకి ఆశలు కూడా పెరిగినట్లు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ప్రజలకి ఆశలు పెరిగినాయి. గవర్నమెంట్ మీద విపరీతమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకం ప్రకారంగా ఒక్కొక్క పని చేసుకుంటా ఈ 2 ఏళ్ళలో చాలా పనులు చేశాం. కొన్ని పనులు కనబడుతున్నాయి, కొన్ని పనులు కనబడట్లేదు. కనబడే పనులు రోడ్లు, కనపడని పనులు చాలా పనులు ఉన్నాయి. అలాంటి పనులన్నీ మీకు కనపడవు. ఇవాళ అమరావతి అయినా కానివ్వండి, పోలవరం డ్యామ్ అయినా కానివ్వండి, అలాగే
ఇవాళ మీరు చూస్తే ఎయిర్పోర్ట్ అయినా కానివ్వండి, ఇండస్ట్రీస్ అయినా కానీ ఇవన్నీ వస్తున్నాయి. నేను మీ అందరికీ ఒకటి చెప్పాలి, ఇక్కడ గ్రామాలలో అందరూ చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు. ఇక్కడ అందరు గ్రామాల్లో పెద్దోళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను ఎక్కువ చూస్తే అందరూ యువత కంటే ఎక్కువ గ్రామాల్లో పెద్దోళ్ళు ఉన్నట్లు కనబడుతున్నారు. అందరు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా ఇళ్ళకి వెళ్ళి డిస్కషన్ చేసేయండి, అంటే మాట్లాడండి. ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు మీరు. ఇవాళ రాష్ట్రం జరగాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బులు సంపాదిస్తే డబ్బులు వస్తుంది. సంపాదించేటోళ్ళని తయారు చేసుకోకపోతే డబ్బులు ఎట్లా వస్తుంది? మన రాష్ట్రంలో డబ్బులు సంపాదించేది తక్కువైపోయి ఖర్చులు పెరిగాయి. ఇప్పుడు మన రాష్ట్రానికి ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు విజన్లో ఏం ఆలోచిస్తున్నారు? సంపాదించేటోడు ఉంటే పెట్టొచ్చు, ఖర్చు పెట్టొచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బాగా చేయొచ్చు అనేది ఆయన ఉద్దేశం. ఇవాళ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి. ఇవాళ దేశమంతా కూడా ఆంధ్ర ప్రకారంగా ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడికే వస్తున్నాయి. లోకేష్ గారైనా కానీ, చంద్రబాబు నాయుడు గారైనా కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారైనా కానివ్వండి, అందరు కూడా మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఆలోచిస్తున్నారు.